ఇప్పటిదాకా ఇండస్ట్రీలోనే ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ అంటూ చాలా వరకు విన్నాం. బట్ ఇప్పుడు అశోక్ నర్ కూడా ఇది పాకింది. ఓ రకంగా చాలా వరకు ఏదైతే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన విద్యార్థులను లోబరుచుకొని సెక్సువల్ అబ్యూస్ చేస్తూ వాళ్ళను శారీరకంగా వాడుకుంటారని చెప్పేసి చాలా వరకు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేసీ లీడర్ జనార్దన్ ఉన్నారు. ఏంటి అసలు మీరు చేస్తున్న ఆరోపణలు చాలా కొత్తగా ఉన్నాయి, నిజంగా జరుగుతుంది అట్లా అశోక్ నగర్లో? జరుగుతుందన్న. అయితే మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే గతంలో చాలా సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు కూడా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలలో ఎవరో ఒకరు అనేటటువంటి వాళ్ళు బాధితులు ముందు ఉండి నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొని పోయి జరిగేటటువంటి అంతర్గతంగా ఏంటంటే చాప కింద నీరు లెక్క ఒప్పందాలు చేసుకొని భయపెట్టించి ఇది చేసి ఆర్థికంగా మీకు ఇంత ఇస్తాం, సెటిల్ చేసుకోరి, మీ లైఫ్ సెటిల్ అయితే అన్నట్టు జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలుసు. అశోక్ నగర్లో ఇవన్నీ చక్కర్లు కొట్టినాయి. ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలు. ఒక ఫ్యాకల్టీ ఇంతకుముందు 30 లక్షలు ఇచ్చింది, ఇంకో ఫ్యాకల్టీ ఒక 40 లక్షలు ఇచ్చి ఒక ఫ్యాకల్టీ అరెస్ట్ అయింది. గతంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు స్టూడెంట్లను పెళ్లి చేసుకున్నది వాళ్ళ ఒప్పందాలతోటి. ఇవన్నీ గతంలో జరిగినటువంటి సంఘటనలే. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు అటెంప్ట్స్ అయిపోయి వచ్చినటువంటి ఫ్యాకల్టీలు ఏంటంటే స్టూడెంట్స్ను చాలా వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే సివిల్స్లో జరుగుతున్నది ఇది. ఇక గ్రూప్స్లో అది ఇది అయితే వాళ్ళు ఏంటంటే అది ఒక తాత్కాలికంగా ఉంటుంది, ఒక 6 నెలలు ఉంటుంది కోచింగ్. ఆ కోచింగ్లో వాడుకోవడం, పక్కన ఇక వాళ్ళు వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళు ఉండరు ఇక్కడ ఉండరు అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మేము లేవనెత్తిన అంశం ఏంటంటే ఎందుకంటే వీళ్ళు మొత్తము ఫేక్ ఇచ్చేసి కోర్టులను కూడా తప్పుదోవలలో పట్టించి తీసుకొని స్టేలు తెచ్చుకోవడం సంబంధించి ఏమైనా గతంలో ఎఫ్ఐఆర్లో ఏమైనా నమోదైందా? అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పారు ఓపెన్గా ఏమైనా వచ్చి? వచ్చినటువంటి అమ్మాయే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు వచ్చి ఆమె ఇస్తే రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఆయన తెచ్చుకున్నటువంటి ఆమెను ఎవరైతే మోసం చేసిర్రో అతనికి వచ్చినటువంటి స్టే పిటిషను అన్నీ ఇచ్చి ఆమె ఆధారాలు, ఆమె ఎక్కడనైతే కోచింగ్లో జాయిన్ అయిందో అలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆధారాలు అన్నీ ఇచ్చి సార్ మేము మాట్లాడండి అని చెప్పింది. ఇట్లా వచ్చినప్పుడు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, సరే మేము తప్పు చేసినామో, సరే తెలిసి చేసినామో తెలియక చేసినామో, ఒక మోసం అయితే జరిగింది ఇన్స్టిట్యూట్లలో జరుగుతున్నది. మేమంటే స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యాకల్టీలు, మరి వాళ్ళ ఒక తల్లిదండ్రులు ఉండవలసిన వాళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. ఇది వారి యొక్క ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఇతను ఉన్నటువంటి వ్యక్తి ఇక పేరు ఆయన వ్యక్తిగతంగాని కాదు, ఎందుకంటే వారి ఫ్యాకల్టీ కాబట్టి చెప్తున్నాము. ఇది మీరు కోర్టులో పరిధిలో ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం. ఇది నేను డిఫమేషన్ అని నిన్ను వ్యక్తిగతంగా నీ యొక్క ప్రతిభనో దేన్నో నేను అన్యాయం చేయదలుచుకోలేదు, మిమ్మల్ని అది చేయట్లేదు. వీరు గౌతమ్ గారని ఫ్యాకల్టీ ఆర్సీ రెడ్డిలో. వీరు ఏంటంటే ఇక్కడ ఫ్యాకల్టీ, వీరు చాలా ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇది జరిగినటువంటిది, ఇది చెప్పకూడదు అనేటటువంటిది ఉండదు ఎక్కడ. ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం ఆరోపణ చెప్తాం. ఇది కోర్టులో ఉన్నప్పుడు మీరు ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మీరు నిరూపణ చేసుకోవాలి. వచ్చినటువంటిది ఇది వచ్చింది, మాట్లాడకూడదు, మాట్లాడితే నన్ను ఇబ్బంది పెట్టినట్టు, మీరు మాట్లాడడం వల్ల నా ఉద్యోగాలు పోతున్నాయి, మేము రోడ్డున పడుతున్నాం, మాకు డిఫమేషన్ కేసులు అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే మేము విద్యార్థుల తరపున ఎన్నో విషయాల పట్ల మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లా మేము నిరూపించుకునేంతవరకు మీరు ఏం మాట్లాడవద్దు, మా మీద ఒకటి ఆరోపణలే, మేము కడిగేసిన శుద్ధపూసలం అంటే మాత్రం ఇది చాలా ఇబ్బందికరం అన్నమాట ఇట్లా విద్యార్థులకు. ఎందుకో వచ్చి మాట్లాడాల్సి వచ్చిందంటే వీరు ఫ్యాకల్టీ అనేటటువంటి మేము చూపించినాం. ఇగో ఇందులో ఫ్యాకల్టీ, ఇంకొకటి ఇది చూడండి, వీళ్ళు ఆర్సీ రెడ్డిలో కూడా ఫ్యాకల్టీనే. ఇది ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అంశాలు, వీరు ఎక్కడెక్కడ ఫ్యాకల్టీ అనేటటువంటిది. ఇది ఫ్యాకల్టీ కానీ మీరు ఉండి మళ్ళీ మీరు ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి స్టే పిటిషన్లో మీరు స్టూడెంట్ అని ఏ విధంగా తెచ్చుకుంటారు? స్టూడెంట్ అనేది తెచ్చుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు అన్ని అయితే స్టూడెంట్ విధించొచ్చానా లేకపోతే ఎందుకు ఆయన అట్లా చెప్పుకున్నట్టు? మరి అది స్టూడెంట్ అయితే మీరు స్టూడెంట్ కదా, పక్కనే బెంచీలలో కూర్చుంటాం, మా ఇద్దరికి ఇష్టము, ఆ ఇష్టంతో జరిగింది, ఏదో ఒక మేజర్ కదా, మాకు ఇద్దరికి ఇష్టం జరిగినప్పుడు అట్టెట్లా అని చెప్పుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం అట్రాక్ట్ చేసిందంటే ఐపీఎస్ పెట్టిర్రు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పెట్టిర్రు. ఇది 2022లో అప్పటికి బిఎన్ఎస్ ఎనాక్ట్ అవ్వలే కాబట్టి పెట్టిర్రు. ఇక్కడ ఐపీసీ 376 పెట్టిర్రు. ఇద్దరికి అంగీకారం అని చెప్పేసిర్రు. ఇక్కడ కన్సెన్షువల్ అని ఇక్కడ చెప్పిర్రు. ఈయన స్టే తెచ్చుకున్నాడు. ఇద్దరికి మరి ఓకే అయినప్పుడు అమ్మాయి మరి నన్ను పెళ్లి చేసుకోవట్లేడు, నన్ను మోసం చేసిందని పోయింది. మరి ఇద్దరికి ఓకే అయినప్పుడు మరి 420 ఎట్లా? మరి మోసమే కదా 420 ప్రకారం, మరి చీట్ చేసినట్టే కదా, ఎందుకు చేశారు? ఇక్కడ ఏమంటున్నాం అంటే మరి ఇక్కడ ఫ్యాకల్టీలో నేను అమ్మాయిని
వీళ్ళది పక్కన పెట్టేస్తే వీళ్ళు మీరు ఫ్యాకల్టీ, మీరు స్టూడెంట్ అని తెచ్చుకున్నారు. మీరు ఫ్యాకల్టీ అనేది కూడా మొత్తం ఎక్కడ చూసినా ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఉంటుంది. మీరు ఫ్యాకల్టీలు ఉండి అమ్మాయిలు తప్పు చేసినా ఒకవేళ అమ్మాయిలు మీ ఎమ్మడి పడ్డా ఇన్ కేసులో మీరు వాళ్ళకు ఒక గురువు స్థానంలో ఉండి వద్దమ్మా తప్పని చెప్పాల్సినటువంటి వాళ్ళు. ఇద్దరికి ఓకే అయిందనుకో ఓకే అంటున్నారు, మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? మరి అమ్మాయిని రోడ్డు మీదకి ఎందుకు ఇడ్చిరు? ఈ ఫ్యాకల్టీలు అందరూ కూడా ఎట్లా అంటే ఇక చర్లకు పోతే చేపలకు గాలం వేసి ఎరేసి పట్టుకునేటటువంటి ఒక కార్యక్రమాలు అనేటువంటి అశోక్ నగర్లో జరుగుతున్నాయి. వీటన్నిటిని విరమించుకుంటే చాలా మంచిది. ఇలాంటివి చేయొద్దు. ఇలాంటివి చేయడం వల్ల చాలా ఇబ్బంది. ఇక్కడ ఇది ఒకటే కాదు, స్టడీ హాల్లో అశోక్ నగర్లో ఉన్నటువంటి హాస్టళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి దృష్టికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి అయినా మీరు హాస్టల్లో స్టడీ హాల్లో వీటికి దూరంగా ఉండడం అనేటువంటి దాదాపు అశోక్ నగర్కి వచ్చిన వాళ్ళంతా దాదాపు మేజర్సే ఉంటారు కదా, మైనర్స్ అయితే కాదు. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మేము సార్లతో ఎట్లా ఉండాలి, లేకపోతే ఎట్లా ఉంటే ఇట్లా జరగదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. 100% అన్న. ఎందుకంటే మీరు అన్నదానికి నేను అగ్రి అవుతాను. ఎందుకంటే వీళ్ళు వచ్చేదేదో చిన్నపిల్లలు ఏం కాదు. ఇవాళ ఎంసెట్ కోచింగో నీట్ కోచింగో కాదు. వీళ్ళు ఒక డిగ్రీలు అయిపోయి ఉద్యోగాలు అయిపోయి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్లు కావాలనుకునేటోళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 అయ్యేటోళ్ళు, గ్రూప్ 2 అయితే ఒక మండలాన్ని పరిపాలించేటోళ్ళు, ఒక ఐఏఎస్ అయితే జిల్లాని పరిపాలించేటటువంటి వాళ్ళు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినా జిల్లా స్థాయి అధికారులు. వీళ్ళకు కూడా విచక్షణ ఉండాలి. ఏదో ఆయన కనిపించిండు, ఆయన నాకు నోట్స్ ఇస్తా, నా ఇన్ని అటెంప్ట్లు అయిపోయినా, నేను ఇంటర్వ్యూలు చేసిన, నా మెటీరియల్ చదువుకో, నేను ఇస్తే నీకు ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే. అంటే ఇక్కడ ఒక గురువులు ట్రాప్ చేస్తున్నారా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు? ఎట్లా ఏది జరుగుతుంది రెండిట్లో? మ్యాక్సిమం అయితే గురువులే ట్రాప్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు యూపీఎస్సీలో ఏంటంటే మెంటర్షిప్ అనేది ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ రాయడం అనేది ఉంటుంది. వీళ్ళని కూర్చోబెట్టుకొని ఇండివిజువల్ 1-to-1 మెంటర్షిప్లు అని చెప్పేసి మా నోట్స్లు ఇస్తాం, అవి ఇస్తామని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. దాని తర్వాత పెళ్ళిళ్ళు అంటున్నారు. తర్వాత పెళ్ళిళ్ళు లేదు, ఏం లేదు. ఇక అటెంప్ట్స్ అయిపోతే అది ఇది అయిపోతే రెండు అటెంప్ట్లు రాసినాక 3వ అటెంప్ట్ అయిపోయినాక తల్లిదండ్రులంతా భారం పట్టించుకోలేము, ఏం లేవు, ఇంకా ఉన్నంత వరకు చాలనగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇట్లా ఇవన్నీ కొత్త దుకాణాలు, ప్రతి బ్యాచ్కి ఒక దుకాణం, ప్రతి సంవత్సరం 2-3 దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు. వీటిపైన అందుకే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ స్టడీ సర్కిల్ని మీరు బలోపేతం చేయండి. ఇలాంటి వాటి మీద మీరు సహించొద్దు. ఎందుకు మేము ఈరోజు ఈ స్టాండ్ కూడా తీసుకున్నామంటే, ఎందుకు మాట్లాడుతున్నామంటే, బట్టి విక్రమార్క గారు వచ్చి ఇక్కడ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసిపోతారు. తప్పు కదా. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఇవన్నీ జరుగుతుంటాయి, అంతటా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వర్క్ ప్లేస్లలో జరుగుతాయి, ప్రతి వర్క్ ప్లేస్లో జరుగుతాయి, అంతటా జరుగుతుంటాయి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వీళ్ళు లేచి కన్నేసి చూస్తూనే ఉంటారు. ఇంత జరుగుతుంటే ఇన్స్టిట్యూట్లను ఎందుకు వీళ్ళు పుట్టగొడుగులు లెక్క వచ్చే ఇన్స్టిట్యూట్ల మీద వీళ్ళు ఎందుకు చేయట్లేరు, గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మా యొక్క విన్నపం. ఎట్లా కట్టడి చేయాలి మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఆరోపణలు వచ్చిన వెంటనే పోలీసులు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఉంటారు, దానికి సంబంధించి ఏం చేస్తున్నారు మరి? ఆర్సీ రెడ్డి అంత మంచిది ఇన్స్టిట్యూట్. ఈ అమ్మాయి స్టూడెంటే ఐడి కార్డు ఇవన్నీ ఉన్నాయి. ఆర్సీ రెడ్డికి కట్టింది, ఇంతకుముందు లా ఎక్సలెన్స్కి కట్టింది. ఈ ఐడి కార్డులు అన్నీ ఉన్నాయి, ఆధారాలతోటే మాట్లాడుతున్నాం. ఆయన మీద ఆరోపణ వచ్చినాక మరి ఆరోపణలు వచ్చిన ఇన్స్టిట్యూట్లకు అంతా ఇబ్బంది అని మరి ఆయనతో ఎందుకు కేసులు పెట్టలేదు? కేసు అయినాక కూడా ఇంకో ఆర్సీ రెడ్డిలో ఈయన చెప్తూనే ఉన్నాడు క్లాస్లో. మొన్నటి వరకు సస్పెండ్ చేయాలి. ఈ 3-4 రోజులు ముచ్చట తెలియదు కానీ 5-6 రోజుల వరకు కూడా ఈయనైతే చెప్పిండు. ఎందుకు ఇట్లా చెప్తున్నారు? మరి వీళ్ళకి కూడా ఒక నైతిక బాధ్యత ఉంది కదా. మరి వీళ్ళందరూ ఎథిక్స్ అవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చి కేసు అయ్యి అంత నడుస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేరు? ఇంకొక ఆయన ఇన్స్టిట్యూట్ ఆయన చెప్తాడంట, పరివర్తన ఐఏఎస్, ఏం కాదు నా కాడికి తీసుకుంటా, నేను మేనేజ్ చేస్తాను, కాడ డబ్బులు ఉన్నాయి, మనం మాట్లాడదాం, కూర్చుందాం, సెటిల్ చేద్దామని మాట్లాడిందంట. అమ్మాయి నాతో చెప్పింది, వాయిస్ రికార్డు కూడా ఉంది. వీళ్ళు ఇన్స్టిట్యూట్లలో ఒకరినొకరిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి దందాలు అనేటటువంటి బంద్ చేయాలి. అమ్మాయిలను వాడుకోవాలని మీకు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ దుర్బుద్ధులను వదిలిపెట్టుకోవడం అనేది మంచిది. గతంలో మీరు చేసిన పోరాటాలకు చాలా ఇన్స్టిట్యూట్లు కూడా మద్దతు తెలిపినాయి కదా. ఓ పక్కన మీకు ఇన్స్టిట్యూట్లు మద్దతు తెలుపుతూ మళ్ళీ పక్కన విద్యార్థిని ఇట్లా వేధించడం ఎట్లా వస్తున్నారు? ఇది ఏంటంటే వాళ్ళు వస్తారు, ఎందుకు వస్తారు? ఆ రోజు తప్పు జరిగింది కాబట్టి అది కూడా ఫస్ట్ ఏం రాలే. మీరు వస్తారా రారా, మీరేమో ఆ నుంచేమో రేవంత్ రెడ్డి కోట్ల వ్యాపారం జరుగుతుందంటారు, మీరు వ్యాపారాలు చూసుకుంటున్నారు, మీరు తప్పని పరిస్థితుల్లో రావాలి, మీరు ఎందుకు రారు, మాకు ఎందుకు అండగా నిలబడరా అని అన్నప్పుడు ఏదో తూతు మంత్రం వచ్చి ఉన్నటువంటిది అంతే, మొక్కుబడిగా వచ్చిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు నిలబడట్లేరు? ఈ కేసులలో అన్నిటిలలో ఎవడొక్క పైసలు ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఒకటి కాబట్టి ఇప్పుడు ఈ పరివర్తన ఆయన మాట్లాడిండు. ఇన్స్టిట్యూట్లో అందరూ కూడా చాలా ఇన్స్టిట్యూట్లలో ఇవి జరుగుతున్నాయి, అంతర్గతంగా ఒప్పందాలు. ఫైనల్గా అటు ఇన్స్టిట్యూట్లకు కానీ ఇటు స్టూడెంట్లకు కొత్త స్టూడెంట్లు వస్తూ ఉంటారు, ఏం చెప్తారు వాళ్ళకి? అడ్మిషన్లు జరిగే సీజన్ కాబట్టి ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ వీటన్నిటికి దూరంగా ఉండాలి. మీరు నైతిక బాధ్యతగా ఉండి పెద్దన్న లెక్క ఉండి ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ లేదా ఆర్సీ రెడ్డి ఉన్నది కాబట్టి నీ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ చేసింది కాబట్టి నువ్వు పెద్దన్న పాత్ర పోషించి, బాలలత మేడం మీరు కూడా ఒక అన్నిట్లలో మీరు ముందుంటారు కాబట్టి వచ్చి మెంటర్షిప్ అవి ఇవి అని చెప్తుంటారు, అందరికీ మోరల్ వాల్యూ చెప్తారు కాబట్టి
ఫ్యాకల్టీలకు మీరు కౌన్సిలింగ్ చేసుకోండి, వచ్చే ఫ్యాకల్టీలకు మీరు చెప్పుకోరి. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా మీరు ఆవేశపడి మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో అనగానే వాళ్ళ ఎమ్మటి ఉరికి చేసుకొని జీవితాలు ఆగం చేసుకోవద్దు. మీ వైపు నుంచి కూడా తప్పులు జరగకుండా మీరు చూసుకోవాలి. మేజర్లు ఏదైనా మా ఇష్టం అని పోయి తర్వాత తప్పులు జరిగినాక వచ్చి మాలాంటి వాళ్ళ కాడ మీడియా ముంగట మొత్తుకుంటే ఏది జరగదు. మీ జాగ్రత్తలు మీరు కూడా ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే ఇన్స్టిట్యూట్లు కొన్ని అవకాశంగా తీసుకొని విద్యార్థులకు చదువు చెప్తున్నాను లేకపోతే వాళ్ళకి మెటీరియల్ ఇస్తున్నాం అనే కారణంతో చాలామంది అధ్యాపకులు అంటే చాలామందిలో కొంతమంది అధ్యాపకులు అయితే మాత్రము ఖచ్చితంగా ఆ విద్యార్థులను వాడుకొని వదిలేస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థులు అంతా తేరుకొని బయటకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో అధ్యాపకుల తప్పు ఎంత ఉందో విద్యార్థులు కూడా అంతే తప్పు ఉంది. ఏదో అధ్యాపకులు వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారని లేకపోతే జల్దీ పాస్ చేపిస్తారు, ఈ ఇయర్లోనే పాస్ చేపిస్తారని వాళ్ళ మాటలు నమ్మి కూడా వీరు శారీరకంగా కమిట్ అవుతున్నారని చెప్పేసి కూడా అటు విద్యార్థులు కూడా తొందరపడుతున్నారు. ఇది ఖచ్చితంగా కట్టడి చేయాలంటే ఏదైతే గవర్నమెంట్ స్టడీ సర్కిల్ పెంచి ప్రైవేటు స్టడీ సర్కిళ్ళ మీద గవర్నమెంట్ ఒక నిఘా పెడితే తప్ప ఇక్కడ పోలీసులు కూడా లోకల్ పోలీసులు కూడా గట్టి నిఘా పెడితే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాదని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, అశోక్ నగర్ నుంచి.